అంతే సినిమా కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది. కాన్సెప్ట్ సాంగ్స్ అసలు ఏం లేవు. రెండే సాంగ్స్ ఉన్నాయి, ఆ రెండు సాంగ్స్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్ గారి గెటప్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఎట్లా ఉంది? 6 ప్యాక్ ఉందని చెప్తున్నారు. కమల్ 6 ప్యాక్ ఉంది, అది లాస్ట్ క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. సో మంచిగా తీశారు సినిమా. గెటప్ బాగా అనిపించిందా? గెటప్ బాగానే అనిపిస్తుంది. సేమ్ అదే భారతీయుడు గెటప్ ఉంది, కొత్తగా చేంజెస్ ఏమి ఎక్కువ లేదు. అదే సిద్ధార్థ యాక్టింగ్ కీ రోల్ అన్న, సిద్ధార్థ మంచిగా చేశారు, కీగా మంచిగా చేశారు. ఇట్లా ఎప్పుడు వస్తుంది పార్ట్ 2? ఎప్పుడు రాబోతుంది? పార్ట్ 2 ఏమో 2025 అని చెప్తున్నారు. మళ్ళీ పార్ట్ 3 గురించి రివీల్ చేశారంటున్నారు ఎండింగ్ లో. అవును చేశారు. పార్ట్ 3 ఉంది కానీ ఏం రివీల్ చేయలేదు, జస్ట్ పార్ట్ 3 అని పడుతుంది అంతే, ఎక్కువ రివీలేషన్ అనే ఏమి. ఓవరాల్ గా సినిమా ఎట్లా అనిపించింది? సినిమా హైలైట్స్ ఏంటి? ఓవరాల్ సినిమా అయితే ఓకే. హైలైట్స్ ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్ మెయిన్ గా హైలైట్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ హైలైట్ ఉంది. ఆ కరప్షన్ గురించి దాన్ని ఎట్లా టేక్ ఓవర్ చేస్తారు, ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనేది ఆ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. అది బాగుంటుంది. డైలాగ్స్ కూడా అదే కమల్ హాసన్ డైలాగ్ తెలిసిందే కదా మన గురించి. సో మంచిగా చేశారు కమల్ హాసన్ గారు కూడా. డైలాగ్స్ సూపర్ ఉంది. మూవీ అంటే ఓకే, సూపర్ ఉంది. శంకర్ డైరెక్షన్ మామూలుగా లేదు. సినిమా చాలా బాగుంది. బాగాలేదు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళకు. సినిమా ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. బాగుంది ఆ డైరెక్షన్ గానీ, శంకర్ డైరెక్షన్ గానీ చాలా బాగుంది. బాగాలేదు అంటే వాళ్ళకి నచ్చలేదేమో కానీ భారతీయ అన్నంతా అంతే అలాగే ఉంది. పార్ట్ 1 బాగుంది. ఫస్ట్ ఎందుకంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంది. రాష్ట్రం, దేశం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రపంచమే మీ చేతులు ఉంది. ఫస్ట్ మీలో మార్పు వస్తే మన రాష్ట్రంలో మార్పు వస్తుంది, మన దేశంలో మార్పు వస్తుంది. సూపర్. ఐ లవ్ యూ సినిమా. మీసం మెలేసి తోడగొట్టి చెప్తున్నా, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. మీరు ఆయన క్వశ్చన్ వేస్తే చెప్తా. ముందుగా మీరు చూడండి. మీ అందరి రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు లేదు ఇప్పుడు దేశం, రాష్ట్రం కానీ దేశం కానీ మీడియా చేతిలో ఉంది. మీలో మార్పు రావాలి. ఎందుకంటే విద్యలో మోసం జరుగుతుంది, వైద్యంలో మోసం జరుగుతుంది, ప్రతి ఓటర్లో మోసం జరుగుతుంది. అవన్నీ వెలికి తీయాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది, ప్రధానంగా మీడియాకు ఉన్నది. ఇది మీడియా సినిమా, మిస్ గా కూడా చూడండి. మీరు మారితే మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. సూపర్ ఉంది. ఐ లవ్ యూ. నేను చెప్తున్నా కదా, మీసం సూపర్ ఉంది. బాగుంది, కాకపోతే స్లో ఉంది. భారతీయ 2 ఓకేనా, ఇండియన్ 2 కూడా అంటాము. మనకి స్లోగా అయితే ఉంది. కొద్దిగా సాంగ్స్ అనవసరంగానే అనిపించింది. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా కట్ చేసింటే, ట్రిమ్ చేసింటే అంటే 3 hours ఉంది కదా. వద్దునైనా ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్ అనుకుంటే తర్వాత అంటాడు, అది కూడా చూపించాడు. అంటే కొన్ని ఆయన క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా అనిపించింది అంటే, ఒకే మగాడు మన బాలకృష్ణ గారు ఆ గెటప్స్ అనేటివి కొన్ని అనిపించినాయి. కొద్దిగా ఫస్ట్ పార్ట్ కన్నా దీంట్లో అంత గెటప్స్ కొద్దిగా వర్కౌట్. అంటే ఒక చైనీస్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. అసలు ఈ సినిమా తీసారు, ఎందుకు తీసారు అర్థమైతే. శంకర్ సార్ మీరు మంచి సినిమాలు తీస్తారు. మీరు ఒక శంకర్ అంటే ఒక ఇండియాలో ఫస్ట్ డైరెక్టర్ మీరే. అప్పట్లో మేము చిన్నప్పుడు చూస్తాం. శంకర్ అంటే ఒక జెంటిల్మెన్, ఒకే ఒక భారతీయుడు ప్లస్ ఒక అపరిచితుడు. అలాంటి సినిమాలు సెన్సేషన్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎందుకు మీ సినిమా ఇట్లా తీస్తున్నారు? ఇంకా మంచి సినిమాలు చేయాలి, మంచి కూడా కోరుకుంటా. కాకపోతే మన ఇండియన్ 2 కాకపోతే మన భారతదేశం కోసం ఐ లవ్ యూ ఇండియా అని చెప్తాను. కాకపోతే సినిమాల స్టోరీ తమ్ము మాత్రం ఏం లేకపోయా. నేను చెప్తున్నా సినిమా స్టోరీ ఎలా ఉండాలో, అసలు సినిమా స్టోరీ కూడా అసలు చెప్పుకోలేదు, ఏమీ లేదు. చెప్పాలంటే ఒక సిద్ధార్థం పెట్టిన, ఒక రకుల్ పీసీ పెట్టి అక్కడ వరకు సినిమా ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ బాగుంది, ఫైట్ బాగుంది, ఒక 6 ప్యాక్ తీస్తారు, అదొక్కటి బాగుంది. కాకపోతే సినిమాలో మాత్రం స్టోరీలా ఏం లేదు. ఇంత ఇండియన్ 2 అంటే ఒక మళ్ళా భారతీయులా ఎంత బాగుంటుందో అంత పెట్టుకున్నాం. కానీ మళ్ళా నువ్వు శంకర్ తీయాలంటే ఒక ఏ రేమంతో పెట్టుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ కొడతా, మంచి పనులు కొడుకుంటాం. ఏ రేమంతో మ్యూజిక్ బ్లాక్ బస్టర్ కొడతా సార్. సినిమా మాత్రం ఎక్కడ అసలు చెప్పుకోవాలి ఏం లేదు. ఇంకా మంచిగా మంచి పనులు కొడుకుంటున్నా నేను చెప్తాను సార్. శంకర్ సార్ మీరు ఎందుకు ఇట్లా తీస్తున్నారు అర్థమైతే. సినిమాలో మంచి బ్లాక్ బస్టర్ తీయాలి. ఒక టైంలో మీరు శంకర్ అంటే ఎంతో గొప్ప పేరు ఉంటుండే. ఐ సినిమాలో నుంచి మనం కొద్దిగా తీసారు మంచిగా, కాకపోతే స్టోరీలో దమ్ము ఉండలేదు. ఆ స్టోరీ మళ్ళీ తీయాలి మీరు, మళ్ళీ ఒక అపరిచితులు లేక ఒకే లేక అలా చెప్తున్నానా. సినిమా అక్కడ ఓకే అనిపించింది. సినిమా లాస్ట్ మూమెంట్ లో అర్థం కాదు. సినిమా జర ఇంకా బాగా తీసుకుని ఇంకా బాగుంటుండే. శంకర్ కెరియర్ అయితే మళ్ళా అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఐ సినిమా కన్నా ఓకే అనిపించుకోవడం, అంతకు మించింది ఏం లేదు. అలా సినిమా మాత్రం అంత చెప్పులేదు ఏం లేదు.
సార్ శంకర్ సార్ ఇంకా మంచి సినిమా తీయండి సార్, మీరు బ్లాక్ బస్టర్ ఒకటే మంచి పొరవ ఒకట. జై భారతదేశం. ఇవ్వాల్సిందంటే కరప్షన్ తీయాలనేసి, బట్ గో బ్యాక్ టు ఇండియన్ అనగా ఏంటంటే ఇట్స్ నాట్ కన్వేయింగ్ ద మెసేజ్. అంటే మీకు కన్వే అవ్వలేదా? ఎవరికి కన్వే అవ్వలేదు. కరప్షన్ హ్యాస్ టు క్యారీ ఆన్ ఇన్ ఇండియా అనేసి చూపించారు మెసేజ్. దట్ ఇస్ నాట్ రైట్. సో కనెక్ట్ చేయలేదు. పార్టీ షుడ్ బి డిఫరెంట్. సో చూడాలి ఏదైనా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ కమల్ కోసం ఆల్వేస్ పర్ఫార్మెన్స్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ దట్ ఇస్ సేమ్ అండ్ దట్ ఇస్ ఇంప్రూవ్డ్. అండ్ కమల్ ఇస్ కమల్ ఆల్వేస్ హీరో. క్యారెక్టర్ సిద్ధార్థ్ అనేవాడు చాలా కీ రోల్ దీంట్లో. సేనాపతిని ఐ మీన్ ఇండియన్ 2ని ఇండియాకి తీసుకొచ్చే ఒక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సిద్ధార్థ తీసుకుంటాడు. కమ్ బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రెండ్ చేసిన వ్యక్తి వచ్చేసి మనకు సిద్ధార్థ. సో ఈ సినిమాలో ఓవరాల్ గా చూసుకుంటే పూర్తిగా కరప్షన్ పైనే ఈ సినిమా తీశారు. అండ్ దీంట్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇది మన జాబ్స్ గురించి, కరప్షన్ ఎలా లంచాలు తీసుకుంటారని, లేకపోతే ఫేక్ డాక్టర్స్ ఎలా ఉంటారని ఉంది. సో భారతీయుడు ఎంటర్ అవ్వగానే ఒక సాంగ్ ఉంటది, కమ్ బ్యాక్ ఇండియన్. ప్రజలు మారలేదు, జనాలు మారలేదు, ఇండియన్ మళ్ళీ రావాలి అని చెప్పేసి ఒక లైన్ తో మనకి ఇండియన్ బ్యాక్ వస్తాడు. ఆ తర్వాత యాక్షన్ సీన్స్. దీంట్లో వచ్చేసి సిబిఐ ఆఫీసర్ గా మనకు బాబే సింహ ఉన్నాడు. చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా పూర్తిగా ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సఫర్ అవుతారు ఆఫ్టర్ వాళ్ళ అరెస్ట్ తర్వాత అనేది చాలా బాగా చూపించారు సిద్ధార్థ క్యారెక్టర్ ద్వారా. సో కమల్ హాసన్ డాన్స్ అనేది దీంట్లో లేదు, ఎందుకంటే ఇది డాన్స్ బేస్డ్ సినిమా కాదు, పూర్తిగా మెసేజ్ ఓరియంటెడ్. లైక్ సొసైటీలో ఉన్న కరప్షన్ పైన తీశారు కాబట్టి దీంట్లో డాన్స్ సాంగ్స్ ఉన్నాయి, బట్ కమల్ హాసన్ సాంగ్స్ ఉండవు. పూర్తిగా హీరోయిన్ వచ్చేసి మనకు రకుల్ ప్రీత్ సింగ్, చాలా గ్లామరస్ గానే ఉంది. సో సినిమా ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ చాలా బాగున్నాయి. ఫైనల్ గా క్లైమాక్స్ యాక్షన్స్ మాత్రం చాలా సూపర్, చాలా బాగుంది. ఓవరాల్ గా 5 to 5 ఇవ్వచ్చు. సో భారతీయుడు 1 ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే ఒక సస్పెన్స్ కాన్సెప్ట్ లో నుంచి మనం తీసుకొచ్చారు. దానిలో ఉండే పాటలే కానీ, దానిలో ఉండే స్టోరీ కానీ చాలా బాగుంది. 2 వచ్చేసరికి మనకి థర్డ్ పార్ట్ కి ఏదో చూపించాలి అనేటువంటి ఆసక్తితో 2 పార్ట్ వచ్చింది. దీనిలో ఆ సస్పెన్స్ అనే కాన్సెప్ట్ మనకి మిస్ అవుతుంది. కాస్త హ్యూమరస్ చేయడం కారణంగా సబ్జెక్ట్ లో ఉండే సీరియస్నెస్ మనం మిస్ అవుతాము. పాటల్లో అంత గొప్ప కమ్మని మనకు కనిపించకపోవచ్చు, కానీ 3వ పార్ట్ ఏంటి అని వెయిట్ చూడాలి. సిద్ధార్థ్ నో డౌట్ హీ హస్ డన్ ఏ జస్టిస్ టు హిస్ రోల్. థర్డ్ పార్ట్ లో మనకి సిద్ధార్థ్ కానీ భారతుడు కానీ ఏ విధంగా తమ యొక్క రోల్ ని జస్టిఫై చేసుకున్నారో చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి.